హాయ్ గాయ్స్. ఈ దోమల బాధ భరించలేక ఈ మధ్యలో అయితే మరీ ఎక్కువైపోయినాయి మస్కిటోస్. అరే డే టైంలో కూర్చున్నా కూడా విపరీతంగా కాటేస్తున్నాయి అవి. నార్మల్గా ఏదో ఇంట్లో కొద్దిగా రిలీఫ్ అయి కూర్చుందాం అనుకున్నా వాటిని కొట్టుకుంటూ కూర్చోవలసి వస్తున్నది. అందుకని ఇక ఆన్లైన్ వెళ్ళిపోయినా. ఇక మొత్తానికి అయితే ఆన్లైన్లో విండో మస్కిటో నెట్ బుక్ చేసుకున్నా. వచ్చింది, పార్సల్ వచ్చింది, పికప్ చేసుకున్నా, తెచ్చుకుంటున్నా. అదే చూపిస్తున్నా మీకు. మొత్తం ఒక్కొక్కసారి ఆ ఫిట్టింగ్ ఎట్లా చేయాలి ఏందనేది మొత్తం ఒకసారి వివరిస్తా. ప్రతి ఇంట్లో ఉంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్త పడండి. తక్కువలో వస్తున్నాయి, 200-300 వచ్చేస్తున్నాయి కిటికీలకి. డోర్కు 300-400 పెట్టినా వచ్చేస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 1000 లోపు ఓ 2 కిటికీలు డోర్కి అయితే సరిపోతాయి అనుకోండి. మస్కిటో నుంచి బయటపడడానికైతే ఈ నెట్ మంచిగా యూజ్ అవుతుంది మనకి. చూడండి ఒకసారి, అది అంతా చూపిస్తాను. ఒకసారి ఓపెన్ చేసిన మా కిటికీ సైజ్ అయితే నేను సెంటీమీటర్లు చూసిన 120 సెంటీమీటర్స్ ఉండే అప్ డౌను. 4x4 వచ్చింది. 3 విండోస్ ఉంటాయి మా ఇంట్లో అయితే. కానీ ఫస్ట్ అయితే ఒక్కటే బుక్ చేసుకుందాం అనుకున్నా. తర్వాత మిగతా బుక్ చేసుకుందాం అనుకున్నా. కానీ ఇక 2 బుక్ చేసుకుంటే ఆఫర్ ఉండేసరికి ఇక 2కి వెళ్ళిపోయినా. నేను 2 బుక్ చేసుకున్నా. ఒకసారి వాటిని ఓపెన్ చేసి అది ఏ విధంగా ఇది చేసుకోవాలో, పేస్ట్ చేయాలి, అదంతా చూపిస్తాను మీకు. ఇది 4x4 సైజు. సెంటీమీటర్ ప్రకారంగా అయితే 120 ఉంది. అప్ 120, హైట్ బ్రెడ్త్ అనుకోండి. అట్లా హైట్ 120, బ్రెడ్త్ 120 ఉంది. మస్కిటో అయితే బాగుంది. ఇది మస్కిటో నుంచి మనకైతే సేవ్ అవుతుంది. లోపలికైతే రావట్లేవు మస్కిటోస్. డస్ట్ కూడా అంతగా రావట్లేవు వీటి నుంచి. ఇది పేస్ట్ దానికి అంట పెడతాం కదా, గమ్. 1 సైడ్ పేస్ట్ ఉంటుంది, 1 సైడ్ ఏమో, ఒక సైడ్ అయితే గమ్ ఉంటుంది, ఒక సైడ్ అయితే నార్మల్గా మనం తీయడానికి వీలుగా ఉంటుంది. మ్యాక్సిమం మనం ఇది తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే కిటికీకి, విండోస్కి పెట్టి తర్వాత దాని మీద పేస్ట్ చేద్దాం అనుకుంటాము. అట్లా చేయకండి. ఎందుకంటే అట్లా చేయడం వల్ల కొద్దిగా కొలతలు అటు ఇటు అయినా మనకి ఇది కరెక్ట్గా సెట్ అవ్వదు. మళ్ళీ అప్పుడు పెట్టిన గమ్ అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని తీసి పెట్టాలంటే అప్పుడు కష్టమవుతుంది. కాబట్టి మీరు అది ఉంది కదా, దానికే పేస్ట్ ఫస్ట్ అంట పెట్టండి. ఇది ఆ మస్కిటో ఇది ఉంది కదా, మస్కిటో నెట్. ఆ మస్కిటో నెట్కే ఆ పేస్ట్ ఉన్న సైడు వైట్ పైన కనిపిస్తుంది కదా, అది మనం కూడా కంట పెడతాం. కింద దానికి అంటుకుంటుంది ఆటోమేటిక్గా. మనం రిజన్ తీయడానికి కూడా అవైలబుల్ ఉంటుంది. అది మ్యాక్సిమం మన బ్యాక్ అప్పుడప్పుడు ఉంటుంది కదా, అట్లా ఆ టైప్ ఉంటుంది. ఓపెన్ చేయొచ్చు, మళ్ళీ పెట్టేయచ్చు. అట్లా దీని మీద పెట్టి ఆ సైజ్ తీసుకొని మనం కిటికీకి పెడితే ఒక దిక్కు ఎక్కువ, ఒక దిక్కు తక్కువ అయినా మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. మనం ముందే దాన్ని తీసుకెళ్ళి కిటికీకి పేస్ట్ చేసిన తర్వాత ఈ నెట్ తీసుకొని దాని మీద పెడుతుంటే ఒక సైడ్ ఎక్కువ కావచ్చు, ఒక సైడ్ తక్కువ కావచ్చు, కరెక్ట్ కొలతలు మ్యాచ్ కాకపోవచ్చు. అప్పుడు ఇబ్బంది అవుతారు. కాబట్టి ఆ నెట్టికే పెట్టండి. ఇది కరెక్ట్ దాని సైజుకి తగ్గట్టు ఇచ్చారు. ఇంకా కొద్దిగా ఎక్కువని ఇచ్చారు. నేను ఇంకా తక్కువ ఇచ్చారేమో అనుకొని జాగ్రత్త పడుతూ 1 సెంటీమీటర్ కూడా వేస్ట్ చేయకుండా కట్ చేసుకుంటూ పోయినా. దానికంటే కొద్దిగా ఎక్కువని ఇచ్చారు. ఇదైతే పేస్ట్ చేసేది గమ్ము. ఆ పట్టి చూపించిన కదా ఇంతకుముందు రౌండ్గా ఉన్న పట్టి, అదే మన చేతుల్లో ఉన్న చూడండి వైట్ది, దానికి పెడుతున్నాను కదా మెట్టుకి. ఇది పెట్టినప్పటి నుంచి అయితే మస్కిటో అయితే రావట్లేవు లోపలికి. ఇక ఎక్కడో 1-2 ఉంటున్నాయి. వాటి నుంచి మనం ఎట్లాగో ప్రతి ఇంట్లో మస్కిటో బ్యాట్ ఉంటుంది కాబట్టి మస్కిటో బ్యాట్ నుంచి వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం చూపిస్తాను ఎందుకంటే షార్ట్గా పెట్టేయచ్చు అనుకున్నా. కానీ నేను స్టార్టింగ్లో ఎట్లా అంట పెట్టాలి, దాన్ని ఎట్లా చేయాలి తెలియక నేను చాలా వీడియోలు చూసినా కానీ నాకు మొత్తం వీడియో దొరకలే. అందుకని ఇట్లా మొత్తం ఇది అయిన తర్వాత మనం విండో దగ్గరికి వెళ్ళి కరెక్ట్ సైజు ఒకసారి చూడండి అది ఎట్లా పేస్ట్ చేస్తున్నా. మెల్లగా తీసిన వచ్చేస్తుంది. దానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాకేమైందంటే అవి సైజులో ఒక దాంట్లో ఎక్కువ తక్కువ అయింది. నేను పెట్టడంలో కొద్దిగా మిస్టేక్ అయింది. పైన కొద్దిగా కింద తీసుకునేసరికి కింద స్పేస్ ఎక్కువైంది నాకు. అందుకే అది డౌన్లో వస్తుంది చూడండి.
విండోకి రాకుండా కింద వస్తుంది. కింద కూడా బాగానే అంటుకుంది అనుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. నేను ఇది నా బుకింగ్ అదంతా అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత వీడియో చేస్తున్నా. ఎందుకంటే మంచిగా ఉంటే వ్యూవర్స్కు చెప్దాం, లేదంటే సైలెంట్గా ఉండిపోదాం అన్నట్టు అనుకున్నా. కానీ పర్వాలేదు, నాకైతే 1 వీక్లో అయితే నాకు ప్రాబ్లం అయితే ఏం రాలేదు. ఒకసారి చూడండి, ఎక్కువ కూడా ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ప్రెస్ చేసినా అది అంటుకుంటుంది, గమ్ము కదా, దానికోసం పెద్దగా ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే తీసేసుకుంటుంది. మెల్లగా ఇది చేసేసిన ఉండి. ఆన్లైన్లో వెళ్ళేటప్పుడు విండో మస్కిటో నెట్ అని కొడితే చాలా చూపిస్తున్నాయి. మీరు సెంటిమెంట్ ప్రకారంగా లేదంటే ఫీట్ ప్రకారంగా ఒకసారి విండో మీ ఇంట్లోనే కొలుచుకొని ఆ లెంత్ విడ్త్ ప్రకారంగా బుక్ చేసుకోండి. బుక్ చేసుకొని ఒక్కసారి ఫిట్ చేసేసారంటే, ఈ సమ్మర్ కాబట్టి మనకి ఎట్లాగో గాలి బయట నుంచి రావాలి కాబట్టి ఒక విండో ఓపెన్ చేస్తే ఫిట్ చేసుకోండి. ఎందుకంటే ఊరికే తీయి పెట్టడం వల్ల కూడా కొద్దిగా గమ్ము లేచి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇక ఒక విండో నేను ఓపెన్ చేసుకున్నా. ఇక ఎప్పుడైనా అవసరం పడుకుంటే వర్షాకాలం దాన్ని చూద్దాం కదా. చూడండి ఒకసారి పెట్టింది. అసలు వీడియోస్ నేను క్లారిటీగా తీయలే, నేను అనుకోలే ఇట్లా యూట్యూబ్లో పెడతానని. ఏదో క్యాజువల్గా తీసినా, ఒకసారి ఎవరికైనా యూజ్ అవుతుంది, నాలాగా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు పెడుతున్నా. వీడియో కొద్దిగా అయితే క్లారిటీగా లేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఇది పెట్టిన తర్వాత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. 1 వీక్ వరకు నాకైతే ఏ ఇబ్బంది లేదు. గాలి కోసం ఒక విండో ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక ఊరికే దాన్ని తీయడం వచ్చు కదా అని ఊరికే తీయడము మళ్ళీ అంట పెట్టడంలాగా చేయకండి. సరే అట్లాగే ఉంటే కొద్దిగా ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా అందరికైతే. ఇక ఇట్లా అయిన తర్వాత ఇక మళ్ళీ బ్యాట్ పట్టుకొని పక్కన బ్యాట్ పెట్టుకొని కూర్చొని మళ్ళీ దోమల కొట్టుడు ఈ అవసరం అయితే రాదనుకుంటున్నా. ఎక్కడైనా ఒకటి ఉంటే దాన్ని ఈజీగా చంపేయచ్చు. ఒకదాన్ని చంపడం పెద్ద ఇదేం ఉండదు కదా, నార్మల్గా దొరికిపోతుంది. అది మంచిగా నాకైతే ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు. కొద్దిగా అర్థమవుతుంది అన్నట్టు అవే పెట్టినాయి, మళ్ళీ పెడుతున్నా. మళ్ళీ చూడండి ఒకసారి, ఇది ఫైనల్ టచ్. ఇది పెట్టేసిన తర్వాత ఈ ఒక్క మస్కిటో కూడా లోపల రావడానికి అవకాశం లేదు. నార్మల్గా డస్ట్ కూడా రావట్లేదు. బాగుంది. మీరు ముందు పేస్ట్ చేసేటప్పుడు ఒకసారి విండోస్కి ఒక క్లాత్తో, కాటన్ క్లాత్ కానీ నార్మల్ క్లాత్ కానీ ఒక తుడిచేయండి. ఎందుకంటే దాని మీద ఎక్కడ చిన్న ఆ డస్ట్ మరకలు ఏమైనా ఉంటే కూడా సరిగా పేస్ట్ అవ్వదు. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.